తెలుగు ప్రేక్షకుల ఊహకు అందని విధంగా మలుపులతో సాగుతూ ప్రేక్షకులకు అదిరిపోయేలా మజాను అందిస్తున్న ఏకైక షోనే బిగ్ బాస్. మరి ముఖ్యంగా ఇందులో ఎన్నడూ చూడని టాస్క్లు, గొడవలు, లవ్ ట్రాక్లు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు కనిపించడంతో దీనికి ఆదరణ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో స్లోగా ఆకట్టుకుంటుంది. మొదటి వారం నామినేషన్, ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది. హౌస్ నుంచి మొదటి కంటెస్టెంట్ బేబక్క ఎలిమినేట్ అయింది. ఆమె బయటకు వెళ్తూ హౌస్ లోని వాళ్ళందరి గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈసారి షో కొత్తగా ఉంటుందని బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేసింది. కానీ ఈ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. అన్లిమిటెడ్ అనే కాన్సెప్ట్ తో సెప్టెంబర్ 1వ తేదీన 8వ సీజన్ ను ఇటీవలే ప్రారంభించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని సర్ప్రైజ్లు, టాస్క్లు, ట్విస్టులతో కూడిన కంటెంట్ ను ప్రసారం చేస్తున్నారు. ఇక ఈ సీజన్ మొదటి వారం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న బేబక్క అలియాస్ మధు ఆ తర్వాత సోషల్ మీడియాలో కామెడీ రీల్స్ చేస్తూ బాగా వైరల్ అయింది. మధు బెజవాడ బేబక్క అనే పేరుతో సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ పాపులారిటీతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లో ఎవరికి తెలియని వాళ్ళు, అసలు యాక్టివ్ లేని వాళ్ళు ఉన్నా బేబక్కని మొదటి వారమే పంపించేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈమె హౌస్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాట్లాడుతూ ముందుగా సోనియా గురించి మాట్లాడుతూ ఆమెలో ప్రతి విషయంలో నాకు నెగిటివ్ వైబ్స్ కనబడుతున్నాయి, ఆమెకు నేను మనిషిగా అనిపించడం లేదు అని చెప్పింది. ఇక ఆ తర్వాత పృథ్వీ గురించి మాట్లాడుతూ నువ్వు నన్ను బిగ్ బాస్ కి అన్ఫిట్ అన్నావు, నేను ఫిట్నెస్ ని పెంచాను, కానీ నాకు అనిపించింది ఏమిటంటే నీలో కూడా కోపం ఎక్కువ ఉంది, అది బిగ్ బాస్ లోకి పనికిరాదు. నామినేషన్ సమయంలో చాలా మాటలు వదిలేసావు, ఆ తర్వాత చాలా సార్లు క్షమాపణలు చెప్పావు, నేను ఒక తమ్ముడిగా భావించి క్షమించేశాను, కాస్త ఆ పద్ధతి మార్చుకుంటూ చెప్పుకొచ్చింది బేబక్క. ఆ తర్వాత నిఖిల్ గురించి మాట్లాడుతూ కుకింగ్ విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, ఎవరికి వారు వంట చేసుకోవడానికి వీలు లేదు, అతను నా చేతి దగ్గరుండి కారం ఎక్కువ వేయించాడు, హౌస్ లోకు నాకు తిట్లు పట్టాయి, ఈ రోజు నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణమయ్యాడు అని చెప్పింది. ఇక చివరిగా మణికంఠకు ధైర్యంగా ఉండమని చెప్పింది. ఇక బేబక్క ఎలిమినేషన్ పై అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒక వారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బేబక్క అందుకున్న పారితోషికం 1.30 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ షోలోకి వెళ్లడం ద్వారా ఆమెకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎక్కువ సమయం కిచెన్ లోనే ఉండి మిగతా కంటెస్టెంట్స్ కు వండి పెట్టింది. ఈ క్రమంలో బేబక్క ప్రేక్షకులకు వినోదాన్ని ఇవ్వడం మర్చిపోయింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.